మాజీ ఈఎన్సీ మురళీధర్రావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్స్ ను గుర్తించారు. మురళీధర్రావు స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు అధికారులు. మాజీ ఈఎన్సీ మురళీధర్రావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్స్ ను గుర్తించారు అధికారులు. మురళీధర్రావు స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఈఎన్సీ మురళీధర్రావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్స్ ను గుర్తించారు. మురళీధర్రావు స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, మాజీ ఎంపీ మురళీధర్ నివాసంలో గత 10 గంటలుగా కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. మురళీధర్రావుకు సంబంధించినటువంటి ఇళ్లతో పాటు ఆయనకు సంబంధించినటువంటి బంధువులు, స్నేహితుల ఇళ్లలో ప్రజెంట్ ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో 3 చోట్ల ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగితే ఇటు కరీంనగర్ తో పాటు జైరాబాద్ లో ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే 4 నుంచి 5 టీంలు ఈ సోదాల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా ఇప్పటికే స్వాధీనం చేస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంట్లో సోదాలు చేస్తున్నటువంటి సమయంలో ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను ఇప్పటికీ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని ఆస్తులకు సంబంధించిన ఇళ్లను అంచనా వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా బంగారు ఆభరణాలు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాకుండా ఇంట్లో కొంత మొత్తంలో నగదు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడంతో ఆ నగదును కూడా సీజ్ చేసేటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు వివిధ బ్యాంకులకు సంబంధించినటువంటి బ్యాంక్ లాకర్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. సో ఆ లాకర్లను ఓపెన్ చేసేటటువంటి ఆ ప్రయత్నం కూడా ఏసీబీ అధికారులు చేయబోతున్నారంటూ కూడా చెప్పవచ్చు. ఇదే కాకుండా ఆయన ఈఎన్సీగా కొనసాగినంత కాలం, ఆ తర్వాత ఆయన రాష్ట్ర విభజన సమయంలోనూ ఈఎన్సీగా కొనసాగారు. అనంతరం ఆయన పదవి విరమణ పొందినప్పటికీ కూడా 10 ఏళ్ల ఎవరైనా ఆ సర్వీస్ లో ఆయన పనిచేసినటువంటి సందర్భం. ఇదే సమయంలోనే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. తనకు సంబంధించినటువంటి అధికారులను అధికారులు అడ్డం పెట్టిన అక్రమాలకు పాల్పడడంతో పాటు ఇంజక్షన్ శాఖ అధికారులతో కుమ్మక్కయి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడడం అన్నది ఏసీబీ అధికారుల దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. ఆ సమాచారం ఆధారంగానే ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. రాత్రి వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శశి.